హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా వెయిటింగ్ తర్వాత తెలంగాణలో నీట్ యూజీ 2024 వాళ్ళకి సంబంధించిన కన్వీనర్ కోట ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది కన్వీనర్ కోటాకు సంబంధించింది. సో నెక్స్ట్ మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఎవరైతే బీక్యాట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. సో ఇప్పుడు ఈ కన్వీనర్ కోటా మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఎలా గ్రీవియన్స్ పెట్టుకోవాలి, అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది, సో కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తారు కదా, అవి ఎలా ఉండొచ్చు అనేది పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నాయి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఎక్స్పెక్టెడ్ గానే మనకు కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఈ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అఫీషియల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా. వీళ్ళు 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇచ్చారు, ఓకేనా. ఇందులోనే 3 టైప్ ఆఫ్ లిస్ట్, ఆల్మోస్ట్ 478 పేజెస్ ఉంది, ఓకే. సో దీంట్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు, లిస్ట్ ఇచ్చారు, నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు. అండ్ ఎవరైతే కోర్టుకి వెళ్ళిన క్యాండిడేట్స్ ఉన్నారో కోర్టుకి వెళ్ళిన క్యాండిడేట్స్ లలో కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో కోర్టుకి వెళ్ళిన క్యాండిడేట్స్ లలో కూడా నాట్ ఎలిజిబిలిటీ ఉంది, ఓకేనా. సో ఈ లిస్ట్ కంప్లీట్ గా నేను వెబ్సైట్ లో పెడతాను, visionupdate.in వెబ్సైట్ లో పెడతాను. మెంటర్షిప్ లో ఉన్న క్యాండిడేట్స్ చూసుకోవచ్చు మీ మెరిట్ ఎంత ఉందనేది. సో ఇప్పుడు మీ నేమ్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ సెర్చ్ ఆప్షన్ లోకి వెళ్ళి మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ నేమ్ ఉండి ఇక్కడ జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, సో ఈ పక్కన ఏమైనా రీమార్క్స్ ఉన్నాయా, అండ్ దాంతో పాటు ఫైనల్ స్కోర్ ఎంత, ఓకేనా. ఫైనల్ స్కోర్ ఎంత, నేమ్ ఏంటి, అండ్ ర్యాంక్ ఏంటి, రూల్ నెంబర్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఉన్నాయా అంటే కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, ఓకే. సో నేమ్ లేకుండా ఉండదు. అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరి నేమ్ ఉంటుంది. అయితే నాట్ ఎలిజిబుల్ లో ఉంటుంది, లేదు ఎలిజిబుల్ లో ఉంటుంది, లేదు కోర్టు కేసు ఎలిజిబిలిటీలో ఉంటుంది, కోర్టు కేసు నాట్ ఎలిజిబిలిటీలో ఉంటుంది, ఓకేనా. సో ఎవరికైతే దీంట్లో ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తుందో, అయితే నాకు ఈడబ్ల్యూఎస్ రాలేదు, నా క్యాస్ట్ మారింది, నాకు ఎన్సీసీ లేదు, లేదంటే నాకు క్యాప్ లేదు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. మీరు ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నట్లయితే 25th, ఓకేనా, 25th అంటే రేపటి వరకు మనకు 25th సెప్టెంబర్ 2024 5 PM లోపు మీరు మెయిల్ ఐడి ఇచ్చారు చూడండి, KNRUG అడ్మిషన్స్, ఓకేనా, KNRUG admissions@gmail.com కి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో మిస్టేక్ ఉంటే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ప్రకారం మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక ఆ లోపు మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వకపోతే 25th తర్వాత ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మళ్ళీ తీసుకోవడం ఉండదు, ఓకేనా. రేపు ఈవినింగ్ కల్లా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రావడానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. ఇక కాంపిటీషన్ ఎలా ఉంది, క్యాస్ట్ వైజ్ కాంపిటీషన్ ఎలా ఉంది, అండ్ దాంతో పాటు మీకు కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు మీకు సంబంధించి మీ మెరిట్ ర్యాంక్ ఎక్కడ ఉంది, క్యాస్ట్ లో మీ మెరిట్ ర్యాంక్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే స్టేట్ మెరిట్ ర్యాంక్ కనిపిస్తలేదు కదా అంటే, సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఇదే స్టేట్ మెరిట్ ర్యాంక్, ఓకేనా. ఇదే మీకు స్టేట్ మెరిట్ ర్యాంక్. మనకు మెరిట్ లిస్ట్ లో 16,679 క్యాండిడేట్స్ ఉన్నారు. సో దీంట్లో లిస్ట్ ఆఫ్ పిటిషన్స్ పర్మిటెడ్ ఫర్ కౌన్సిలింగ్, ఓకేనా. సో వీళ్ళు మాత్రమే పర్మిట్ అయ్యారు. ఇక్కడ మనకు రిట్ పిటిషన్ నెంబర్ తో పాటు ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాండిడేట్స్ అయితే మనకు పర్మిషన్ లో ఉన్నారు, వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పిటిషనర్స్. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే సుప్రీంకోర్టులో పిటిషన్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళ లోకల్ ఏరియా అనేది SVUగా AUగా ఉంది. సో కాబట్టి వీళ్ళని కన్సిడర్ చేయడానికి లేదు ఇంకా, ఓకేనా. వీళ్ళని కన్సిడర్ చేయడానికి లేదు. సో వీళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలిజిబుల్ అవ్వడానికి లేదు. లేదా లేకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో వాళ్ళు సపరేట్ గా నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అని అయితే రిలీజ్ చేయలేదు. సో నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేస్తారేమో, ఇంకా వెబ్సైట్ లో పెట్టలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ నేమ్ ఉందా, మీ మెరిట్ ఎక్కడ ఉంది, మీకు ఏ స్టేటస్ వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.